మీరు మీ కుటుంబ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇప్పుడున్న జనరేషన్లో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ సెషన్ మీకోసం. దిస్ ఈజ్ శివ, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే లెట్స్ గిఫ్ట్ హెల్త్ టు అవర్ ఫ్యామిలీ. మన కుటుంబ సభ్యులందరికీ ఒక ఆరోగ్యాన్ని బహుమతి కింద ఇద్దాము. ఆరోగ్యంగా ఉండాలంటే మానవ శరీరానికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, గాలి ఆల్రెడీ మనకి కలుషితం అయిపోయింది. ఆహారం అంటారా, అందరూ కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్తో పండించిన ఆహారం మాత్రమే మనం తీసుకుంటున్నాం. కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ప్రతిదీ కూడా పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్తో పండించిన పంట మాత్రమే మనం తీసుకుంటున్నాం. న్యాచురల్ వాటర్స్ అన్నీ కూడా కలుషితం అయిపోయాయి. ఈ రోజుల్లో మనం ఎక్కడ న్యాచురల్ వాటర్ తీసుకోవట్లేదు. ఈరోజు టాపిక్ ఒక వాటర్తో మన ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, మనం తాగే మంచినీళ్ళలో మంచి ఎంత ఉంది అన్నది ఈ సెషన్లో మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే మానవ శరీరంలో 70% మంచినీరు మాత్రమే ఉన్నది. అందుకే ప్రతి డాక్టర్ కూడా మనల్ని ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వరకు మంచినీళ్ళు తాగండి అని చెప్తారు. మన బ్లడ్లో 83% వాటర్ ఉంటుంది, బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది. అలానే మన బోన్స్లో కూడా, ఈవెన్ బోన్స్లో కూడా మనకి 22% ఆఫ్ వాటర్ ఉంటుంది. అలా శరీరంలో ప్రతి పార్ట్లో, ప్రతి ఆర్గాన్ కూడా వాటర్తో మాత్రమే ఉంటుంది. అందుకే ప్రతి డాక్టర్లు రికమెండ్ చేస్తారు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కానీ యాజ్ పర్ సైంటిఫికల్గా చిన్న తంబరు ఉన్నది, ప్రతి 20 కేజీలు ఉన్న మనిషి 1 లీటర్ నీళ్ళు అయితే తాగాలి. అంటే 60 కేజీలు ఉంటే ఒక 3 లీటర్ల వాటర్ తాగాలి, 80 కేజీస్ ఉంటే ఒక 4 లీటర్ల వాటర్ తాగాలి. ఇది ఒక చిన్న తంబరు. కానీ అందరూ తాగుతున్నామంటే లేదు. మానవులు పుట్టి దాదాపు 65 లక్షల సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ ఈ 65 లక్షల సంవత్సరాల నుంచి మానవులు ఏ నీళ్ళు తాగుతున్నారంటే అందరూ కూడా ప్రకృతి సహజంగా వచ్చే నీరే తాగేవారు ఒకప్పుడు. మనం తెలుసు, మానవులందరూ కూడా 100 నుంచి 130 సంవత్సరాల వరకు బతికేవారు. కానీ ఈరోజు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారంటే దాదాపు 60-70. కారణం అగైన్ ఎయిర్, వాటర్, ఫుడ్. ఈ 3 కారణాల వల్ల మానవుల ఆయుష్ తగ్గిపోవడం జరిగింది. గాలిని మనం పరిశుభ్రం చేసుకోలేము, మన చేతుల్లో లేదు. ఆహారం ఏదైతే దొరుకుతుందో అదే తినగలం, కానీ మనం సొంతంగా పండించుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. వాటర్ని కొంతవరకు మనం శుద్ధి చేసుకోవచ్చు. అయితే ఈరోజు మంచినీరు అనేసరికి అందరం కూడా మనం తాగేవి ఏంటంటే RO వాటర్. సో దాన్ని మినరల్ వాటర్ అని పిలుస్తారు, కానీ అందులో ఎటువంటి మినరల్స్ ఉండవు. సో సహజంగా RO ప్రాసెస్ జరిగేటప్పుడే అందులో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7 years బ్యాక్ ఆల్రెడీ RO వాటర్స్ వాడకూడదు అని చెప్పేసి వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేస్తూ బ్యాన్ చేయడం జరిగింది. సో ఎవరైతే RO వాటర్స్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తారో సో లాంగర్ లైఫ్లో వాళ్ళకి ఎర్లీ డెత్, అంటే తొందరగా వాళ్ళకి అనారోగ్యం పాలవడానికి మొదటి రీజన్ RO వాటర్స్ అని చెప్పేసి WHO ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది చాలా చోట్ల. కానీ మనందరూ ఆ వాటర్స్కి అలవాటు పడిపోవడం వల్ల అనారోగ్యం పాలవడానికి మొదటి కారణం RO వాటర్స్. 1950లో రష్యన్ సైంటిస్టులు చిన్న సర్వే చేశారు. ఎవరైతే మానవులు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారో, ఎక్కడ నివసించే వాళ్ళు బ్రతుకుతున్నారో అని చెప్పి చిన్న సర్వే చేస్తే, ఆ సర్వేలో ఎవరైతే పారే నదులు చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారో వాళ్ళు 100 నుంచి 130 సంవత్సరాల వరకు బతుకుతున్నారని వాళ్ళ ఒక సీక్రెట్ని 1950లోనే రష్యన్ సైంటిస్టులు తెలపడం జరిగింది. ఈ రోజుకి కూడా అది నిజం. మన భారతదేశంలోనే మన కాశ్మీర్కి, పాకిస్తాన్కి మధ్యలో హంజా వ్యాలీ అనే ఒక లోయలో ఈ రోజుకి 2020కి కూడా 100 సంవత్సరాల వరకు బతుకుతున్నారని చెప్పేసి మనకి రిపోర్ట్స్ వస్తాయి. మనం గూగుల్లో కూడా చూడవచ్చు దీన్ని. ప్రకృతి సహజమైన స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతుంది అనేసి అంటే అదృష్టవశాత్తు మన భారతదేశంలో గంగా హిమాలయస్, ఫ్రాన్స్లో లాడస్ అండ్ మక్కాలో జంజమ్. సో ఇలాగా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అయితే కామన్గా వీటిని న్యాచురల్ వాటర్స్ అని పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్లో కావాల్సిన మినరల్స్ ఎప్పుడు అలా మెయింటైన్ అవుతూనే ఉంటాయంట. అయితే ఇవన్నీ సహజమైన నదుల్లో కామన్ ప్రాపర్టీస్ ఏంటని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అందులో 3 ప్రాపర్టీస్ మేజర్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అవేంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైన్
అండ్ సూపర్ హైడ్రేషన్. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు, క్షార గుణాలు అండ్ నీరు చాలా పలచగా ఉండడం. ఎప్పుడైతే మనకి వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడతాయో, పిడుగులు వాటర్లో పడినప్పుడు వాటర్ న్యాచురల్గా అయనైజేషన్ జరిగి న్యాచురల్ వాటర్స్లో ఉండే ప్రాపర్టీస్ చెరువుల్లో కానీ చిన్న చిన్న కాలాల్లో కానీ వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని నీడ్ ఆఫ్ ది అవర్ జపాన్ సైంటిస్టులు 1974లో ఈ కంగన్ వాటర్ అయనైజర్స్ని కనుక్కోవడం జరిగింది. కంగన్ అంటే అర్థం ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడం. 1974 నుంచి 1994 వరకు కూడా ఈ జపాన్ సైంటిస్టులు ఈ అయనైజర్స్ని ఓన్లీ హాస్పిటల్స్లో మాత్రమే వాడేవారు, పేషెంట్స్ని క్యూర్ చేయడం కోసం. సో అయితే ఈ 3 ప్రాపర్టీస్ యొక్క మెయిన్ గుణాలు ఏంటి, వాటి వల్ల మన ఆరోగ్యం పరిస్థితి ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అన్నది ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్లో మీరు చూడొచ్చు. ఇక్కడ కొన్ని రకాల వాటర్స్ని నేను ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా. మనం ఈ వాటర్స్ యూజ్ చేసి మనం ఈ 3 గుణాలు ఈ వాటర్స్లో ఉన్నాయా లేవా, మంచినీళ్ళలో ఎంత మంచి ఉంది అన్నది మనం ఇవాళ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని వాటర్స్ రిఫరెన్స్ కింద తీసుకున్నాము. 1 కిల్లీ వాటర్, 2 బిస్లరీ వాటర్, 3 ఆల్కహాల్ వోడ్కా, ఇది 4 సోడా కిల్లీ సోడా, 5 స్ప్రైట్ కూల్ డ్రింక్, 6 కంగన్ వాటర్. ద ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే రోగ నిరోధక శక్తి. మన మానవ శరీరంలో 3,72,000 కోట్ల కణాల సమూహంతో ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన అనారోగ్యం పాలవ్వాలన్నా ఈ కణాలు మాత్రమే నిర్ణయిస్తాయి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. ఒక ఐరన్ని మనం బయట పెట్టినప్పుడు కొంతకాలానికి అది రష్టపడుతుంది. అదే ఐరన్ని ఒక సముద్ర తీరంలో పెట్టినప్పుడు చాలా ఫాస్ట్గా రష్టపడుతుంది. తుప్పు పట్టడం మనం ఆపలేము, కానీ తుప్పు పట్టకుండా ఒక పెయింట్తో కొంతవరకు కాపాడుకోగలం. అదేవిధంగా మన ఇంట్లో ఒక యాపిల్ కట్ చేసి టేబుల్ మీద పెడితే కొద్దిసేపటికి కలర్ మారిపోతుంది. అదే యాపిల్ని ఒక హెవీ ట్రాఫిక్లో ఉన్న ఏరియాలో కట్ చేసి ఓపెన్ చేస్తే కలర్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే యాపిల్ ఒక ఇండస్ట్రీ ఏరియాలో కట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా కలర్ మారిపోతుంది. దీనిని రస్టింగ్ ప్రాసెస్ అంటారు. కెమికల్ భాషలో ఆక్సిడేషన్ అని పిలుస్తారు. అంటే దాని జీవం అది కోల్పోవడం. అలాగే మానవ శరీరంలో కూడా ఎక్కువ ఆక్సిడేషన్ గురవ్వడం వల్ల, అయితే పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఫ్రూట్స్ వల్ల కానివ్వండి, వాటర్ వల్ల కానివ్వండి, ఎక్కువ ఆక్సిడేషన్కి గురవడం వల్ల మన శరీరంలో కణాలు కూడా తొందరగా పాడవుతాయి. రోగ నిరోధక శక్తి అన్నది తగ్గిపోతుంది. దీనిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కువ మోతాదులో పెరిగిపోతాయో మన రోగ నిరోధక శక్తి అంత తొందరగా క్షీణించిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ ఫ్రీ రాడికల్స్ని అధిగమిస్తామో మన రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెంపొందుతూ ఉంటుంది. మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ సప్లై చేయాలి. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్ సప్లై చేసామో ఇక్కడ మనకి చూపించినట్లు యాంటీ ఆక్సిడెంట్స్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి గుణం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడంతో ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అవుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి మన సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువ ఆక్సిడేషన్కి మనం గురైతే అన్ని ఎక్కువ ఫ్రీ రాడికల్స్ పెరిగి మన రోగ నిరోధక శక్తి పడిపోతూ ఉంటుంది. అందుకే డాక్టర్స్ రికమెండ్ చేస్తారు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోండి. నారింజ పళ్ళు, గ్రీన్ టీలు, డ్రై ఫ్రూట్స్, వీటిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగే గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి డాక్టర్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ మనకి ఎలా వస్తాయి అంటే మనం ఎక్కువ స్ట్రెస్కి గురైనా, పొల్యూటెడ్ ఎయిర్లో ఉన్నా, లేదంటే హెవీగా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా అండ్ రేడియేషన్ 24 గంటలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా వైఫైలతో వర్క్ చేయాల్సి వస్తుంది. సో అందరం వైఫై చుట్టూనే ఉంటాము. రేడియేషన్ ఎక్కువ అవడం వల్ల మన బాడీలో సెల్స్ తొందరగా పాడవుతాయి. ఇలా చాలా రకాలుగా మనకి ఫ్రీ రాడికల్స్ అన్నవి మన బాడీలో పెరిగిపోతాయి. ఒక మనిషి ఎక్కువ జీవితకాలం బతకాలి అన్నా, బతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఈ ఫ్రీ రాడికల్స్ని మనం కంట్రోల్ చేసుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ని రియాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓఆర్పి చార్ట్, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అని పిలుస్తారు. ఈ ఓఆర్పి చార్ట్లో మన బాడీకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి అన్నది ఈ మీటర్ రీడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. 0 నుంచి 100, 200, 300, 400 అలా ఎంత పాజిటివ్లో ఉంటే
అంత ఎక్కువ ఆక్సిడేషన్కి గురవుతున్నట్టు. జీరో ఏదైతే మైనస్ రీడింగ్ చూపిస్తుందో, అంటే -50, -100, -200 అట్లా మైనస్ ఏదైతే చూపిస్తుందో అందులో రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఎక్కువ ఉన్నట్టు. ఈ చార్ట్లో చూపించిన దాని ప్రకారం ఒక రెఫరెన్స్గా మైనస్లో మనకి విటమిన్ సి ఉంటుంది, -50 ఉంటుంది. ఒక గ్రీన్ టీ -100 ఉంటుంది. అలా ఆకుకూరలు అన్నిటిలో కూడా -100s ఉంటాయి. ఒక కంగన్ వాటర్లోకి వచ్చేసరికి -400 కన్నా అబవ్ ఉంటుంది. దీన్ని ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్లో మనం చూడొచ్చు. దీనిలో ఫస్ట్ ప్రాపర్టీ ఓఆర్పి ఎంత ఉందన్నది చెక్ చేయొచ్చు. దీన్ని ఓఆర్పి మీటర్ అంటారు. సో ఇది డైనమిక్లో ఉంటుంది. ఈ వాటర్లో పెట్టినప్పుడు కొంత వాల్యూ చూపిస్తుంది. దాన్ని బట్టి ఓఆర్పి ఎంత ఉందన్నది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అన్నది మనకు కనిపిస్తుంది. కిన్లీ అరౌండ్ 240, బిస్లరీ అరౌండ్ 270, ఆల్కహాల్ 150 ప్లస్ 150, సోడా ప్లస్ 300, స్ప్రైట్ ప్లస్ 400, ఫైనల్లీ కంగన్ వాటర్ -700. మళ్ళీ ఒకసారి చెక్ చేయొచ్చు. స్ప్రైట్ ప్లస్ 370, 380, కంగన్ వాటర్ -700. ఎవిడెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్కువ రోగ నిరోధక శక్తి పెంచే గుణం కంగన్ వాటర్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ చార్ట్ రెఫరెన్స్ ప్రకారం నార్మల్ వాటర్స్లో ఇక్కడ అన్ని +200లో ఉన్నాయి కాబట్టి ఒక +200ని ఒక రెఫరెన్స్గా తీసుకుంటే ఈ చార్ట్ ప్రకారం ఒక లీటర్ వాటర్లో 1000 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తాయి. కానీ మన బాడీలో కొన్ని కోట్ల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1000 ఎలక్ట్రాన్స్ ఏమాత్రం మనకి సరిపోవు. అదే ఒక విటమిన్ సితో ఉన్న ఒక ఆరెంజ్ జ్యూస్ 1 లీటర్ తీసుకుంటే అందులో -72 అరౌండ్ 10 కోట్ల ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అదే ఒక గ్రీన్ టీలో తీసుకున్నా కానీ -100లో 100 crores ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. కొన్ని కోట్ల కణాలు రోజు ఆక్సిడేషన్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దాన్ని రిపేర్ చేసుకోవడం కోసం మనం ఎంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అప్లై చేయగలిగితే అంత ఎక్కువ రిపేర్ అవుతాయి. ఇక్కడ కంగన్ వాటర్లో మాత్రం -600 అండ్ అబవ్ మనం లైవ్లో చూసాము. ఇక్కడ -250కే 10⁻11 అంటే 10,000 కోట్లు ఎలక్ట్రాన్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. -600కి 10⁻18 ఎలక్ట్రాన్స్ వరకు, అంటే కొన్ని కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కంగన్ వాటర్లో దొరుకుతాయి. మన బాడీలో కొన్ని కోట్ల కణాలు డ్యామేజ్ అవుతున్నప్పుడు దానికి ఈక్వల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇమ్యూనిటీ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక యూనివర్సిటీలో వెరిఫై చేశారు. 1 గ్లాస్ ఆఫ్ కంగన్ వాటర్ ఈక్వల్ టు 30 గ్లాసెస్ ఆఫ్ గ్రీన్ టీ. 1 glass of kangaroo water equal to 5 kg of broccoli, 1 kg of blueberries. బ్లూబెర్రీస్ అనే చాలా అరుదుగా దొరుకుతాయి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్. అలానే మన యాపిల్స్లో కానీ క్యారెట్స్లో కానీ ఆల్మోస్ట్ 1 liter ఆఫ్ కంగన్ వాటర్ ఈక్వల్ టు 188 times ఆఫ్ విటమిన్ సి. ఇవి నాట్ ఓన్లీ కంగన్ వాటర్స్, మనం న్యాచురల్గా ఫ్లోటింగ్ అయ్యి ఏ రివర్ వాటర్లో ఉన్నా కానీ మనకి -ORPతో వాటర్ వస్తుంది. -ORPతో సహజంగా ఫ్లోటింగ్ రివర్స్లో ఇంతకు ముందు దొరికేవి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు 100 సంవత్సరాల వరకు బతుకుతూ ఉండేవారు. ఈరోజు మనకు అవకాశం లేదు కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఈజ్ యువర్ ఫ్యామిలీ సూపర్ ఇమ్యూనిటీ అంటే మన కుటుంబంలో అందరం కూడా ఇంటి వంటే తింటాము, అయినా ఎందుకు అనారోగ్యాలు పాడవుతున్నాం అంటే ఎప్పుడైతే మన బాడీ డ్యామేజ్ జరుగుతుందో దాన్ని మనం రిపేర్ చేసుకోలేకపోతే, అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా రోగ నిరోధక శక్తి ఇచ్చే గుణాలున్న ఆహారం కానీ వాటర్ కానీ సరైనవి తీసుకోకపోవడం వల్ల మన బాడీలో డ్యామేజ్ జరుగుతుంది. మనకు తెలుసు మన బాడీ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి, ఒకవేళ మనం రిపేర్ చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది అంటే
ఫస్ట్ మన డిఎన్ఏ స్ట్రాండ్స్ అన్నవి డ్యామేజ్ అవుతాయి. డిఎన్ఏ నుంచి మెల్లమెల్లగా మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డయాబెటీస్, అంటే షుగర్ పేషెంట్స్, డయాబెటీస్, మల్టిపుల్ సెలెరోసిస్, క్యాన్సర్, న్యూరోజనరేటివ్ ఇష్యూస్ అంటే బ్రెయిన్ ఇష్యూస్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. రొమటోయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మందికి ప్రేగులో ఇష్యూ ఉంటుంది, చాలా మందికి మోషన్ ప్రాబ్లం అన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఏజింగ్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేవలం ఇమ్యూనిటీ వల్లే వస్తాయి. ఆ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలంటే కంగన్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిచెస్ట్ సోర్స్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్. న్యాచురల్ వాటర్స్లో సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఆల్కనైజేషన్, అంటే ఆల్కనేటివ్ ఉన్న ప్రాపర్టీ. మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా కొంత pHతో డిజైన్ అయి ఉంటుంది. ఈ pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ pHని 0 నుంచి 14 వరకు కొలుస్తారు. మన బ్లడ్లో 7.4, లివర్ 7.2, బోన్స్లో కూడా 7.4, హార్ట్లో 7.2 to 7.4 అండ్ ప్యాంక్రసిస్ 8 to 8.3. ఇలా మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా కొంత pHతో డిజైన్ అయి ఉంటుంది. మన బాడీ మొత్తం యావరేజ్గా 7 pHతో డిజైన్ అయి ఉంది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గైడ్లైన్స్ ప్రకారం 7 to 10 pH మధ్యలో మాత్రమే మన ఆహారాన్ని కానీ వాటర్ కానీ తీసుకోవాలి. ఈ pH 0 to 14 వరకు కొలుస్తారు. మన బాడీ అంతా 7 pHతో డిజైన్ అయి ఉంది కాబట్టి సో 7ని న్యూట్రల్ అని పిలుస్తారు. 7 లోపంతా యాసిడిక్ అంటారు, 7 పైన అంతా ఆల్కలైన్ అంటారు. యాసిడ్ అంటే మన ఒంటికి మంచిదా చెడ్డదా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా యాసిడ్ అన్నది మన ఒంటికి చాలా చెడు అని మనకు తెలుసు. ఇక్కడ తీసుకున్న వాటర్లో ఏది ఎంత pH ఉంది, ఈ మంచి నీళ్ళల్లో మంచి ఎంత ఉంది అన్నది ఈ డెమాన్స్ట్రేషన్ ద్వారా మీరు చూడొచ్చు. సో pH, ఈ అన్ని వాటర్స్లో pH చెక్ చేద్దాము. pH బాటిల్ ఇది. సో pHని ఒక్కొక్క దాంట్లో ఒక 4 డ్రాప్స్ వేస్తా. ఈ కలర్ చేంజ్ అయిన దాన్ని బట్టి యాజ్ పర్ చార్ట్ ప్రకారం 7 లోపు ఉందా 7 పైన ఉందా, అసిడిక్ నేచర్లో ఉందా ఆల్కలైన్ నేచర్లో ఉందా అన్నది ఈ కలర్ చేంజ్ బట్టి మనం వెరిఫై చేయొచ్చు. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. యాజ్ పర్ కలర్ ప్రకారం కిన్లీ బాటిల్లో చూస్తే మనకి అరౌండ్ 5 to 6 pH ఉన్నది. బిస్లరీ కూడా అరౌండ్ 6 pH, అరౌండ్ 6 to 7 pH. వాడ్కా అరౌండ్ 2 pH. బిర్యానీ తినంగానే స్టార్ట్ చేస్తాం కదా మనం, సోడా అరౌండ్ 2 to 3 pH. ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు అతిథి దేవో భవ అని చెప్పి చాలా ఆప్యాయంగా అందిస్తుంటాం అందరికీ కూడా మనం. కూల్ డ్రింక్స్, ఏ కూల్ డ్రింక్ అన్నా సేమ్ 2 to 3 pH. అండ్ ఫైనల్లీ కంగన్ వాటర్ మనకి అరౌండ్ 9.5 pH ఉంటుంది కంగన్ వాటర్. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఈ రోజు నుంచి కంగన్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు వేరే వాటర్ తాగుతాను కదా, అప్పుడు నా బాడీలో ఏమైనా డ్యామేజ్ జరుగుద్దా, వేరే వాటర్ తాగడం వల్ల మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయా అని చూస్తే, బయటికి ఎప్పుడన్నా వెళ్ళి కంగన్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగినా కానీ స్టిల్ ఇంకా కూడా మనం ఆల్కలైన్ నేచర్లోనే ఉంటాం. ఆల్రెడీ డ్యామేజ్ అయిన బాడీలో నా బాడీ డ్యామేజ్ అయ్యింది, ఇవాళ నుంచి కంగన్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే నా బాడీలో ఏమన్నా చేంజ్ వస్తుందా అని చూస్తే అసిడిక్ నేచర్లో ఉన్న బాడీని ఇమ్మీడియట్గా ఆల్కలైన్ నేచర్లోకి విత్ ఇన్ షార్ట్ టర్మ్లో 3 to 6 monthsలోనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అన్నది కనిపిస్తాయి. ఆల్కహాల్లో అంటే రికమెండ్ చేస్తున్నామని కాదు, ఎవరన్నా కొంతమంది బాగా అలవాటు పడిపోయి ఉంటారు. సో ఆల్కహాల్ తాగేటప్పుడు కంగన్ వాటర్తో కలిపి తీసుకోవడం వల్ల ఆల్కహాల్లో ఉన్న అసిడిక్ నేచర్ని మనం బాగా తగ్గించవచ్చు. ఫైనల్లీ సోడా
చేంజ్ అవ్విందా? అవ్వలేదు. కూల్ డ్రింక్స్ చేంజ్ అవ్విందా? అవ్వలేదు. సో నార్మల్గా వీటిల్లో ఎక్కువ కార్బోనిక్ యాసిడ్స్ మిక్స్ చేసి తయారు చేస్తారు కాబట్టి సోడాని న్యాచురల్ ఆల్కలైన్ నేచర్లోకి తీసుకురావాలంటే కాంగన్ వాటర్ 32 గ్లాసెస్ పడతాయి. ఒక గ్లాస్ సోడాని న్యూట్రలైజ్ చేయడానికి 32 గ్లాసులు కాంగన్ వాటర్ అవసరం ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ మనకి పార్టీలకి ఇన్వైట్ చేసి కూల్ డ్రింక్స్ ఇచ్చినప్పుడు మొహమాటం కొలిది తాగుతూ ఉంటాము. ఒకసారి ఒక స్మాల్ డిప్ కొంచెం కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది? అగైన్ ఎంటైర్ యువర్ బాడీ టర్న్స్ బ్యాక్ టు అసిడిక్ నేచర్. మళ్ళీ మీ బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఒక స్మాల్ సిప్ తాగినా కానీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ది లైవ్ ఎవిడెన్స్. ఏంటంటే ఇక్కడ చాలామంది అపోహపడుతుంటారు. సో కంగన్ వాటర్లో తాగడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, మన కడుపులో గ్యాస్ని ఏమన్నా డైల్యూట్ చేస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ పడతారు. ఇక్కడ కూల్ డ్రింక్ 2 to 3 pHలో ఉన్నది. కూల్ డ్రింక్నే కంగన్ వాటర్ న్యూట్రలైజ్ చేయనప్పుడు మన కడుపులో HCl గ్యాస్ అరౌండ్ 1 pH నుంచి 3 pH వరకు ఉంటుంది. కూల్ డ్రింక్ కన్నా కొన్ని ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ అధిక రెట్లతో HCl గ్యాస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కూల్ డ్రింక్నే కంగన్ వాటర్ న్యూట్రలైజ్ చేయనప్పుడు కడుపులో ఉండే HCl గ్యాస్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. మనం కనుక సరైన pH లెవెల్ని మన బాడీలో మెయింటైన్ చేయకపోతే మన బాడీ అసిడిక్లోకి మారిపోతుంది. కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో చూపిస్తుంది. అంటే మన బాడీ ఆల్రెడీ అసిడిక్లోకి వెళ్ళిపోయింది. డయాబెటీస్, హార్ట్ అటాక్స్, థైరాయిడ్స్, కిడ్నీ స్టోన్స్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ అంటే మలబద్ధకం, అంటే కీళ్ళ నొప్పులు, ఇవన్నీ మనకి మన బాడీ ఇచ్చే సిమ్టమ్స్. అంటే మన బాడీ ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది. మనం కనుక ఆ డ్యామేజ్ని రిపేర్ చేయకపోతే అది క్యాన్సర్ వరకు దారి తీస్తుంది అని చెప్పి మనకి బాడీ ఆల్రెడీ సిమ్టమ్ ఇస్తుంది. అలర్ట్ ఇచ్చినప్పుడే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోవాలి. థర్డ్ ప్రాపర్టీ సూపర్ హైడ్రేషన్ అని పిలుస్తారు. అంటే మైక్రో క్లస్టరింగ్. నార్మల్గా ప్రతి నీళ్ళు కూడా కొన్ని మాలిక్యులర్స్ బాండింగ్లో ఉంటాయి మనకి. అవి బాండింగ్స్ నార్మల్ వాటర్స్లో 15 to 20 మాలిక్యులర్స్ వరకు బాండింగ్లో ఉంటాయి. అదే మనకి న్యాచురల్ వాటర్స్లో 5 to 6 మాలిక్యులర్స్ మాత్రమే బాండింగ్లు ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటే మన శరీరంలో అంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. మీరు ఒక వేడి నీళ్ళు తాగినప్పుడు చెమట ఎక్కువ పడుతుందా, చల్లని నీళ్ళు తాగినప్పుడు చెమట ఎక్కువ పడుతుందా? అంటే వేడి నీళ్ళు తాగినప్పుడు మాత్రమే ఎక్కువ చెమట పడుతుంది. ఎందుకు అంటే వేడి నీళ్ళలో మాలిక్యులర్స్ అన్నవి మొత్తం విడిపోయి ఉంటాయి. తక్కువ మాలిక్యులర్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. న్యాచురల్ వాటర్స్లో ఉన్న ఈ థర్డ్ ప్రాపర్టీని ఈ వాటర్స్లో ఒక గ్రీన్ టీని రెఫరెన్స్గా తీసుకుని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. థర్డ్ ప్రాపర్టీ సూపర్ హైడ్రేషన్. ఒక గ్రీన్ టీని రెఫరెన్స్ కింద తీసి నేను ఇక్కడ చూపిస్తా. సాధారణంగా ఒక గ్రీన్ టీ బ్యాగ్ని మనం హాట్ వాటర్లో డిప్ చేస్తాం. కోల్డ్ వాటర్లో ఇక్కడ రెఫరెన్స్ కింద చూపిస్తా. ఒక 5 times గ్రీన్ టీని కిల్లీ ఆరో వాటర్ బాటిల్లో డిప్ చేస్తా. నాట్ ఓన్లీ కిల్లీ, ఏ ఆరో వాటర్లో అన్నా ఒకటే. 1 2 3 4 5 టీ తయారైందంటే ఇంకా టీ తయారవ్వలేదు. 5 times డిప్ చేసిన బ్యాగ్ని అగైన్ 5 times కంగన్ వాటర్లో డిప్ చేస్తా. 6 7 8 9 10. సో ఇక్కడ అబ్జార్ప్షన్ రేటింగ్ ఎక్కువ ఉండడంతో చాలా ఫాస్ట్గా టీ తయారైంది. అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ 5 times ముందు ఇందులో డిప్ చేశారు, ఆరో వాటర్లో డిప్ చేశారు కాబట్టి బ్యాగ్ ఫాస్ట్గా వెట్ అయింది కాబట్టి ఇక్కడ టీ వచ్చిందంటారు. సో 10 times డిప్ చేసిన బ్యాగ్ని అగైన్ 5 times ఒక ఆరో వాటర్లో డిప్ చేస్తా. 11 12 13 14 15. సో ఆల్మోస్ట్ 15 times డిప్ చేశాను. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. దీంట్లో ఉన్న టీ మొత్తం ఇక్కడ తీసేసాం కాబట్టి
ఇక్కడ టీ రాలేదు, ఇందులో ఉన్నదంతా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి టీ తయారవ్వలేదు అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. 15 టైమ్స్ డిప్ చేసిన బ్యాగ్ని అగైన్ కంగన్ వాటర్లో ఇంకో 5 టైమ్స్ డిప్ చేస్తా. 16, 17, 18, 19, 20. సో ఇక్కడ మళ్ళీ టీ తయారైంది. ఇంటెన్షన్ ఏంటంటే ఒక గ్రీన్ టీ బ్యాగ్ పట్టుకుని 10 గ్లాసెస్ కంగన్ వాటర్ పెట్టినా కానీ దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కంగన్ వాటర్లో ఉంటుంది మనకి. చిన్న ఎగ్జాంపుల్స్లో ఇంకొక 2 గ్లాసెస్లో మీకు చూపిస్తాను. సాల్యుబిలిటీ నేచర్ అంటారు. ఇక్కడ మనం ఆహారం తీసుకున్న తర్వాత న్యూట్రిషన్ అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఈ న్యూట్రిషన్ని 2 గ్లాసెస్లో ఈక్వల్గా తీసుకుందాం. మన ఆహారం తీసుకున్న తర్వాత మన బ్లడ్లో న్యూట్రిషన్ మిక్స్ అయ్యి మన బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. మన బాడీ మొత్తం ట్రాన్స్ఫర్ అయినప్పుడు నార్మల్ వాటర్ ఆరో వాటర్ తీసుకుంటే మన బాడీలో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, కంగన్ వాటర్లో ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుందన్న చూడొచ్చు. దీన్ని సాల్యుబిలిటీ నేచర్ అంటారు. సో కొంత దూరం వెళ్ళేసరికి అబ్జార్ప్షన్ కెపాసిటీ అన్నది ఆరో వాటర్లో తగ్గిపోద్ది. సో కంప్లీట్గా ఇందులో నేచర్ కోల్పోతుంది. అదే కంగన్ వాటర్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది రెండిట్లో కూడా సేమ్ న్యూట్రిషనే తీసుకున్నాము. ఈ వాటర్లో న్యూట్రిషన్ లేదు అని కాదు, ఈ గ్లాసులో న్యూట్రిషన్ ఉన్న అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ మనకి ఆరో వాటర్స్లో తక్కువ ఉంటుంది. అదే వాటర్లో మళ్ళీ మనం కంగన్ వాటర్ మిక్స్ చేస్తే సో అందులో ఉన్న న్యూట్రిషన్ని మనకి మళ్ళీ తిరిగి అబ్జర్వ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది రీజన్ కంగన్ వాటర్లో అబ్జార్ప్షన్ రేటింగ్ అన్న చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల మనం తిన్న ఏ ఆహారం అన్నా కానీ మన బాడీకి బాగా వంట పట్టుద్ది. సో దానివల్ల మనకి ఎనర్జీ అన్నది చాలా ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం మన బ్లడ్ సెల్స్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసి మొత్తం వేస్ట్ అంతా బయటికి పంపించడంలో కంగన్ వాటర్ చాలా ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. తక్కువ మైక్రో క్లస్టర్ ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల, అంటే పల్చగా ఉన్న నీళ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అదే సమయంలో మనం తిన్నదంతా మన ఒంటికి వంట పట్టడం, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని డీటాక్సిఫై చేస్తుంది న్యాచురల్గానే. ప్రతి డాక్టరు మనకి రికమెండ్ చేస్తారు ఎవ్రీడే 30 మినిట్స్ వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీ బాడీని డీటాక్సిఫై చేసుకోండి అని చెప్పి రికమెండ్ చేస్తారు. బట్ మనం ఇక్కడ న్యాచురల్ వాటర్లోనే ఆ ప్రాపర్టీస్ అన్నవి మనం పొందొచ్చు. కంగన్ వాటర్ ఇంత బాగా పనిచేస్తుందా, మనం తాగిన తర్వాత ఈ వాటర్ ఎలా పనిచేస్తుంది అన్నది యుఎస్ డాక్టర్స్ ఒక చిన్న టెస్ట్ చేశారు ఒక ల్యాబొరేటరీలో. ఒక గ్లాస్ ఆఫ్ కంగన్ వాటర్ తాగిన తర్వాత 12 నిమిషాలు తర్వాత అతని బ్లడ్ సెల్స్ రక్త కణాలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అన్నది ఈ వీడియోలో చిన్న ఎగ్జాంపుల్గా మీరు చూడొచ్చు. Let us see how this type of water affects human blood. The doctor is drawing blood from a patient's finger. Using a special microscope, we shall be able to see the condition of her body from this drop. These are red blood cells, and they've lost their electrical charge, so they're all stuck together in a formation called a rouleau. Here's a huge symplast. Symplasts are associated with heart disease and arthritis and lung disease and many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small amount of structured water. After 12 minutes, the doctor again draws blood from the patient and studies it. So you can see that the cells then become buoyant, they become slippery, and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen
And it means that we're changing the pH of the blood back to an aerobic environment rather than an anaerobic environment. I think that's utterly amazing that just drinking water could do that. అదేవిధంగా ఒక టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న 52 ఇయర్స్ పర్సన్కి కంగన్ వాటర్ తాగిన తర్వాత అతని బాడీలో బ్లడ్ సెల్స్ ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అసిడిక్ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, అసిడిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. మన శరీరంలో రక్తం ఎక్కడ పడితే అక్కడ ముద్దల కింద బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలామంది హార్ట్ అటాక్స్ రావడం, చాలామంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కళ్ళల్లో చిన్న నరాలు ఉంటాయి కాబట్టి ఆ చిన్న నరాల్లో కూడా రక్తం గడ్డగట్టడంతో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి కళ్ళు చాలా మసగ్గా కనిపిస్తూ ఉంటాయి. కంటిన్యూస్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అవుతుంటుంది. మన కిడ్నీలు ప్రతిరోజు 200 లీటర్ల వరకు బ్లడ్లో ఉన్న యాసిడ్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ యాసిడిక్ నేచర్ ఉండడం వల్ల బాడీలో కిడ్నీలు తొందరగా పాడవుతాయి. అందుకే చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. యాసిడిక్ వాటర్ ఎప్పుడైతే ఆపి మనం న్యాచురల్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తామో ఈ బ్లడ్ సెల్స్ అన్నవి ముద్దలుగా కాకుండా అన్నీ కూడా విడిపోయి ఫ్లో అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి అనారోగ్యం గురి అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న వీడియోలో ఆ రిఫరెన్స్ మీరు చూడొచ్చు. కంగన్ వాటర్లో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందంటే డాక్టర్ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చాలామంది సందేశం రావచ్చు. డాక్టర్ ఒట్టో వన్రిచ్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన రీసెర్చ్లో ఎవరైతే ఎక్కువ అసిడిక్ నేచర్లో ఉంటారో క్యాన్సర్ కణాలు బాగా పెరిగిపోతాయి, క్యాన్సర్ సెల్స్ అలకలేని నేచర్లో బతకలేవు అని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అది అయనైజ్డ్ వాటర్ వల్ల చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 రికమెండేషన్ ఇచ్చింది. ఇది మనం డైరెక్ట్గా గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, డైరెక్ట్ పోర్టల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. ఈ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రైట్ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్ని వాటర్తో క్యూర్ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటన్నది ఈ వీడియోలో చూడొచ్చు. When you have cancer, what you do virtually all of the time is important. So diet is number 1. You need to drink the right fluids, particularly the right water, particularly ionized water. You need to detox the body, you need to take the right supplements, and you need to exercise if you can. So those are 5 steps. They're more intricate than just 5 numbers. When we talk about water, I talk about Kangen water made by the Enagic SD501s. We've never seen anything like it. And we have studied it for years and years now. That's what ionized water is. It has a negative charge on it. And you need that negative charge to heal your body. హిరోమి షినియా వరల్డ్లో టాప్ 10 డాక్టర్ అయినా ఈయన ఎన్నో సర్జరీలు చేశారు. దగ్గర 3,70,000 సర్జరీలు చేశారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్లని ఓన్లీ అయనైజ్డ్ వాటర్ ద్వారా డైలీ కంగన్ వాటర్ 3 లీటర్స్ కంగన్ వాటర్ ద్వారా ఈయన చాలామంది పేషెంట్స్ని క్యూర్ చేసినట్టు చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. అదేవిధంగా ఈయన చాలా బుక్స్ కూడా రాశారు. మీరు గూగుల్లో కూడా మనం చెక్ చేయొచ్చు. ఒక కీమోథెరపీలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో ఇక్కడ చూడొచ్చు. 3 months బిఫోర్ ఫోటో, ఆఫ్టర్ డ్రింకింగ్ కంగన్ వాటర్. కీమోథెరపీ చేయకుండానే అతనికి ఏ విధంగా రిజల్ట్ వచ్చిందన్నది ఈ ఫోటోలో చూడొచ్చు. ఇదే రకంగా ప్రపంచం మొత్తంలో more than 6,500 doctors and top scientists are recommending the Kangen ionized water. ప్రపంచంలో ఉన్న టాప్ సెలబ్రిటీస్
అందరూ కూడా కంగన్ వాటరే వాడుతూ ఉంటారు. మనకు ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఒక ఎక్స్పర్ట్ని బాగుందా లేదా అని అడుగుతాము. అదేవిధంగా ఒక సెలబ్రిటీస్ ఏదన్నా తీసుకోవాలంటే వాళ్ళకి ఎంతోమంది పర్సనల్ డాక్టర్స్, పర్సనల్ న్యూట్రిషన్స్ ఉంటారు. అలాంటిది ఇక్కడ కంగన్ వాటర్ యుఎస్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కానీ ట్రంప్ కానీ వాడుతున్నారంటే వాళ్ళకి వరల్డ్లో ఎంత టాప్ డాక్టర్స్ రికమెండ్ చేస్తే కానీ వాళ్ళ కంగన్ వాటర్ వాడరు. ఒక ప్రెసిడెంట్కి ఈ వాటర్ రికమెండ్ చేస్తున్నారు అంటే బిఫోర్ దాట్ వరల్డ్లో ఉన్న టాప్ డాక్టర్స్, సైంటిస్ట్ అందరూ కూడా దాని మీద ఎన్నో క్లినికల్ రీసెర్చ్లు చేసిన తర్వాతే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు మన ఫ్యామిలీకి కంగన్ వాటర్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుల్లో మనిషి కన్నా అందరం గూగుల్ని ఎక్కువ నమ్ముతూ ఉంటాము. సో ప్రతిదీ కూడా గూగుల్లోనే చెక్ చేయొచ్చు. అయితే గూగుల్లో చాలామంది కొన్ని బ్లాగ్స్ రాస్తారు, అందులో ఏది రైట్ ఏది రాంగ్ అని నమ్మడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కంగన్ వాటర్ కోసం గూగుల్లో టాప్ వెబ్సైట్స్ ఇందులో మీరు చెక్ చేయొచ్చు. pubmed.com అని, MHI అంటే మాలిక్యులర్ హైడ్రోజన్ ఇన్స్టిట్యూట్ అని, జామా అని, ఇలాగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో ఓన్లీ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ మాత్రమే అప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో ఉన్న డీటెయిల్స్, బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కంగన్ మషన్ కోసం మీకు ఈ వాటర్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ వాటర్లో ప్రాపర్టీస్ని ఎలా ఇస్తుంది అన్నది మషన్ డిజైన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కంగన్ మషన్లో ఇలా మనకి కొన్ని ప్లేట్స్ ఉంటాయి. వాటిని యానోడ్ అండ్ క్యాథోడ్ ప్లేట్స్ అంటారు. ఈ ప్లేట్స్ ప్యూర్ 99% టైటానియం కోటెడ్ విత్ ప్లాటినం ప్లేట్స్ ఇవి. సో ఇలా మనకి ఈ ప్లేట్స్ మీద వాటర్ ఫ్లో అయినప్పుడు ఈ వాటర్ అయనైజేషన్ జరుగుతుంది. దీన్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటారు. వాటర్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే యానోడ్ అంటే ప్లస్లో ఉంటుంది, క్యాథోడ్ మైనస్లో ఉంటుంది. వాటర్లో ఉన్న పాజిటివ్ మినరల్స్ అన్నీ కూడా క్యాథోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. వాటర్లో ఉన్న నెగిటివ్ మినరల్స్ అన్నీ కూడా యానోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా క్యాథోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. బైకార్బోనేట్, క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫైడ్స్ ఇవన్నీ కూడా యానోడ్ వైపు అట్రాక్ట్ అయ్యి రెండు సెపరేట్ హోస్లోంచి బయటకు వస్తాయి. సో లోపల మనకి ఓన్లీ ప్లేట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎన్ని ఎక్కువ ప్లేట్స్ ఉంటే అంత ఎక్కువ అయనైజేషన్ జరుగుతుంది, అంత ఎక్కువ మనకి యాసిడ్ నేచర్ని రిమూవ్ చేస్తుంది. కంగన్ వాటర్ ఈజ్ ఎంటైర్ ప్రపంచం మొత్తంలోనే ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా 172 కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 23 కంట్రీస్లో 40 బ్రాంచెస్ ఉన్నాయి. సో 1974లో స్టార్ట్ చేశారు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, నట్టు, బోల్ట్, ప్లాటినం మైన్స్ కూడా వాళ్ళు సొంతంగానే ప్రిపేర్ చేస్తారు. ఎక్కడ బ్రాంచెస్ అన్నది మెయింటైన్ చేయరు. జపాన్ మెడికల్ హెల్త్ లేబర్ వెల్ఫేర్ వాళ్ళు సో అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడంలో నెంబర్ 1 రికమెండేషన్ చేశారు. జపాన్ గెరియాడిక్ డిసీజెస్ అంటే ఎవరైతే 60 ఇయర్స్ పైన ఎక్కువ బాధపడుతుంటారో వాళ్ళకి చాలా బాగా మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి కంగన్ వాటర్లో చూడొచ్చు. అండ్ బిజినెస్లో A+BBB బెస్ట్ బ్యూరో ఆఫ్ బిజినెస్ గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. అందులో ఎనాజిక్ ఈజ్ ఇన్ ది టాప్ ప్లేస్. ఏ వాటర్ డివైస్ అయినా కానీ అమెరికన్ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ మాత్రమే సర్టిఫై చేస్తుంది. కంగన్ వాటర్ మషన్కి గోల్డ్ సీల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ISO 9001, ISO 14001 ఫర్ క్వాలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ. అండ్ ద మెయిన్ ప్రాపర్టీ ISO 13485. ఏవైతే ప్లేట్స్ వాడుతున్నారో ఈ ప్లాటినం ప్లేట్స్ మెడికల్లీ గ్రేడెడ్. అంటే ఈ ప్లాటినం ప్లేట్స్ కొన్ని 100 years వాటర్లో ఉన్నప్పటికీ కానీ ఎటువంటి మెటాలిక్ పాయిజన్ అన్నది క్రియేట్ చేయదు. అదే మెడికల్ గ్రేడ్ కాకపోతే కనుక డెఫినెట్గా వాటర్లో రస్ట్ పట్టి మెటాలిక్ పాయిజన్స్ అన్నది క్రియేట్ అయ్యి మన బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రపంచంలోనే ద వరల్డ్ నెంబర్ 1 టాప్ అయనైజర్ ఇస్ ఎనాజిక్ కంగన్ మషన్. కంగన్ మషన్ ద్వారా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. టోటల్గా కంగన్ వాటర్లోంచి 7 types ఆఫ్ వాటర్స్ వస్తాయి. 7 రకాల నీళ్ళు వస్తాయి. ప్రతి వాటర్తో కూడా ఒక్కొక్క బెనిఫిట్ తీసుకోవచ్చు. 3 types ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. ఒకటి 8.5 ఫర్ డ్రింకింగ్, 9.0 ఫర్ కుకింగ్, 9.5 ఆల్సో ఫర్ డ్రింకింగ్. ఈ 3 కూడా తాగడానికి, కుకింగ్ చేసుకోవడానికి మనం వాడవచ్చు. అండ్ 7.0 ఫర్ చిన్నపిల్లలకి అండ్ ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి వాడతాము. 6.0 వాటర్ వస్తుంది.
సో స్నానం చేయడానికి, హౌస్ క్లీనింగ్కి, సో ఇంటీరియర్ క్లీనింగ్కి ఈ 6.0 చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడిషనల్లీ కంగన్ వాటర్లో ప్రొడ్యూస్ చేసేది 11.5 వాటర్ అండ్ 2.5 వాటర్. ఈ రెండాటికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఏంటి అంటే 11.5 వాటర్. సో వాటర్ని మనం తాగడానికి కంగన్ వాటర్ ద్వారా మనం తాగడానికి కాపాడుకోవచ్చు. కానీ ఫుడ్ కూడా కావాలి కదా. సో వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తీసుకోవాలి కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికోసం కంగన్ వాటర్లో 11.5 pH వాటర్ని ప్రొడ్యూస్ చేస్తారు. దీన్ని స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ అంటారు. ఏవైతే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ మనం తీసుకొస్తామో అవన్నీ కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్తో కలిపిన వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఈ 11.5 వాటర్లో ఒక 15 minutes సోక్ చేసిన తర్వాత వాష్ చేస్తే ఆ వెజిటేబుల్స్ మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుని మొత్తం రిమూవ్ చేస్తుంది. దానివల్ల డైలీ మనం న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. సో ఇది ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్లో కూడా మీకు చూపిస్తా. కంగన్ వాటర్లో అండ్ 11.5 pHతో ఉండే ఫైనల్ ప్రాపర్టీ పెస్టిసైడ్స్ రిమూవ్ చేయడం. ఇక్కడ ఒక పూజ ఆయిల్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకుంటున్నా. 2 గ్లాసెస్లో సో 2 గ్లాసుల్లో 2 గ్లాసెస్లో కొంచెం పూజ ఆయిల్ తీసుకున్నా. నార్మల్గా వాటర్లో ఆయిల్ అన్నది మిక్స్ అవుతుందా అవ్వదా అని అడిగితే మిక్స్ అవ్వదనే చెప్తాము. ఇక్కడ చూడొచ్చు, మనకి నార్మల్ వాటర్ మిక్స్ చేసినప్పుడు ఆయిల్ అన్నది తేలింది. అదే ఒక కంగన్ 11.5 వాటర్ మనం మిక్స్ చేస్తే దిస్ వాటర్ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్, ఓన్లీ ఫర్ క్లీనింగ్. 11.5 వాటర్ మిక్స్ చేసినప్పుడు మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది చూసారా? కంప్లీట్ వైట్ కలర్లో డిజాల్వ్ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోయింది. దీన్ని ఎమల్సిఫికేషన్ అని పిలుస్తారు. ఈ విధంగానే వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ కూడా 11.5 వాటర్లో 15 minutes సోక్ చేసి మనం ఈజీగా కెమికల్స్ అన్నీ రిమూవ్ చేసి న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నవి మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ది బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఇన్ కంగన్ వాటర్. సో దీన్ని నేను చాలా ఎక్కువ వాడుతూ ఉంటాను. ప్రతి వారం కూడా తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ 11.5 వాటర్తో క్లీన్ చేసిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. సో మన ఫ్యామిలీకి డైలీ ఒక ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నవి మనం ఈ వాటర్ ద్వారా ఇవ్వచ్చు. 2.5 వాటర్. సో 2.5 వాటర్ ద్వారా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. 2.5 pH అంటే హైలీ స్ట్రాంగ్ యాసిడిక్ వాటర్ ఇది. సో దీన్ని డిజిన్ఫెక్షన్ కింద వాడతాము, అంటే శానిటైజర్ కింద వాడతాము. చాలామందికి దెబ్బలు తగిలినప్పుడు అక్కడ మనం స్ప్రే చేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుంది. సొరియాసిస్ వచ్చిన వాళ్ళకి, ఎగ్జిమా వచ్చిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం అన్నది ఈ 2.5 వాటర్లో చూసాము. ఇది కూడా మీరు ఒక చిన్న వీడియోలో చూడొచ్చు. 30 secondsలో ఎలాంటి బ్యాక్టీరియా అన్నా కానీ 2.5 pH వాటర్ మనకి చాలా ఫాస్ట్గా కిల్ చేస్తుంది. Should put it to the test. So give this water to your family. It will help them feel the best they can be. So change your water, change your life. 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 Kangen water tastes so fresh. It is better than the rest. ఇవి హెల్దీ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్టీస్. టీడీఎస్ మనకి 100 నుంచి 200 ఉండాలి. ఓఆర్పి -150 నుంచి -450 వరకు ఉండాలి. పిహెచ్ 8.5 to 9.5 ఉండాలి. సూపర్ హైడ్రేషన్ కలిగి ఉండాలి. ఇవి న్యాచురల్ వాటర్స్ అండ్ కంగన్ వాటర్లో మాత్రమే ఉంటాయి. అయనైజేషన్ ప్రాసెస్ చేసిన వాటర్లో తప్ప ఇంకెక్కడ మనకి ఇవి దొరకవు. ఆర్ఓ వాటర్స్
అండ్ ఫిల్టర్స్లో ఈ ప్రాపర్టీస్ ఇప్పటికీ రావు. ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రైస్. ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్న ఈ మషన్ నా ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి? కంగన్ అయనైజర్స్ టోటల్గా 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇవి. సో అందులో డిఫరెన్స్ ఏంటి అంటే అన్నాటిల్లో కూడా సేమ్ pH వాటరే వస్తుంది. అన్నాటిల్లో సూపర్ హైడ్రేషన్ మైక్రో క్లస్టరింగ్ ప్రతి మషన్లోనే వస్తుంది. కేవలం ORP మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లేట్ సైజ్ పెరిగే కొద్ది ORP పెరుగుతుంది, కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. జూనియర్ 4 J4 అంటారు. జూనియర్ 4లో 4 ప్లేట్లు ఉంటాయి. -450 వరకు ORP ఇస్తుంది. 3 years వారంటీ, ఆల్మోస్ట్ 15 years లైఫ్ వస్తుంది. ఇది 2,18,000. అండ్ సెకండ్ మోడల్ SD501 7 ప్లేట్స్ ఉంటాయి. -800 వరకు ORP వస్తుంది. 5 years వారంటీ, లైఫ్ వచ్చి 15 to 20 years అండ్ ప్రైస్ వచ్చి 2,77,000. థర్డ్ మోడల్ SD501 ప్లాటినం మోడల్. ఇది ఓన్లీ మషన్ బాడీ మాత్రం కొన్ని ప్లాటినం కోటింగ్తో వస్తుంది. అదొకటే డిఫరెన్స్. మిగిలినవన్నీ సేమ్ స్పెసిఫికేషన్స్. 7 ప్లేట్స్ ఉంటాయి. -800 ORP ఇస్తుంది. 5 years వారంటీ, 15 to 20 years లైఫ్. సో ఇది 2,97,000. ఒక బాడీ మారినందుకు ఒక 20,000 మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. అండ్ అల్టిమేట్ మోడల్, మైటీ మోడల్ అంటారు దీన్ని. K8 మోడల్ ఇది. సో ఇందులో 8 ప్లేట్లు ఉంటాయి. -850 వరకు ORP ఇస్తుంది. 5 years వారంటీ, మోర్ దెన్ 25 to 40 years లైఫ్ వస్తుంది. ఇది దీని కాస్ట్ 3,43,000. అండ్ సూపర్ 501 ఇది 12 ప్లేట్లు ఉంటాయి. -800 ORP వస్తుంది. 3 సంవత్సరాల వారంటీ, 15 years లైఫ్ వస్తుంది. 3,97,000. ఎక్కువగా ఈ లాస్ట్ మోడల్ అన్నది హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూట్లో వాడుతూ ఉంటారు. అండ్ బేసిక్గా జూనియర్ మోడల్ అన్నది ఒకరిద్దరు ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ మంది జూనియర్ మోడల్ తీసుకుంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రపంచం మొత్తంలో 70% ఆఫ్ ది పీపుల్ సెలెక్టెడ్ ది SD501 మోడల్. SD501 మోడల్ని చాలామంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. 2,77,000 అన్నట్టుగా కొంత రీజనబుల్గా ఉంటుంది. సెకండ్ చాయిస్ ఇస్ K8 మోడల్. K8 ఈజ్ ది అల్టిమేట్ మోడల్. కంప్లీట్ ఆటో సిస్టమ్తో ఉంటుంది. సో ఇది 3,43,000. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ రెండింటిని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ ఫ్రీ. సో మీకు 15-20 years లైఫ్లో కూడా దీనికి మనం పెట్టాల్సిన ఖర్చు ఏమన్నా ఉందా అంటే 0 మెయింటెనెన్స్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఎటువంటి రీప్లేస్మెంట్లు ఉండవు. ఒక కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, దానికి కూడా ఒక డమ్మీని మనకి ప్రొవిజన్ కింద ఇస్తారు. ఎవరైతే న్యాచురల్ వాటర్స్ వాడుతున్నారో, డైరెక్ట్గా బోర్ వాటర్ని ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఆ ఫిల్టర్ కూడా వాడవసరం లేదు. మున్సిపల్ వాటర్ వాడే వాళ్ళు మాత్రం ఆ కార్బన్ ఫిల్టర్ని రీప్లేస్ చేసుకోవాలని చెప్తారు. మంత్లీ వన్స్ ఈ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒక యాసిడ్ పౌడర్తో లోపల పట్టిన స్కేలింగ్ అంతా ఆటోమేటిక్గా క్లీన్ చేస్తాము. K8 అంతా ఫుల్లీ ఆటోమేటిక్ క్లీనింగ్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అన్నది ఉండదు K8లో. చాలా మందికి ప్రైస్ చూడగానే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఇంత కాస్ట్ అఫోర్డ్ చేయగలరా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది. కొంతమందికి ఈ ప్రోడక్ట్కి ఇంత వాల్యూ ఉన్నదా, సో ఒక 2 lakhs 3 lakhs అంత వర్తబిలిటీ ఉన్నదా అన్న డౌట్ చాలామందికి వస్తుంది. ఏదైనా కొనే ముందు దాని వాల్యూని కంపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఒక కంగన్ వాటర్కి ఎంత వాల్యూ పెట్టచ్చు అన్నది ఒక చిన్న రిఫరెన్స్లో మీకు చూపిస్తాను. సాధారణంగా ఒక గ్రీన్ టీ మనం బయట తాగుతూ ఉంటాము. ఒక గ్రీన్ టీలో -100 వాల్యూ చేసి ORP ఉంటుంది. ఒక -100 వాల్యూ చేసి ORP గ్రీన్ టీకి మనం ఎంత ఖర్చు పెడతామంటే సుమారు ఒక 10 రూపాయలు ఖర్చు పెడతాము ఒక గ్రీన్ టీలో. అలాంటిది ఒక బేసిక్ మోడల్లోనే చూస్తే -400 ORP ఇచ్చే కంగన్ వాటర్లో ఎంత పెట్టచ్చు అని చూస్తే యావరేజ్గా ఒక 25 రూపీస్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకుంటా. ఒక రోజులో ప్రతి ఒక్కరు కూడా 10 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాం మనం. అంటే 10 glasses into 25 250 రూపీస్ వర్తబిలిటీ అవుతుంది. సో ఒక పర్సన్కి 250 రూపీస్ అయితే ఒక ఫ్యామిలీలో 4 పైపులు ఉంటే నలుగురికి ఎంత పడుతుంది? సో 4 into 250 1000 రూపీస్. అంటే ఒక రోజుకి ఒక ఫ్యామిలీ మొత్తానికి 1000 రూపీస్ వాల్యూ ఇచ్చే వాటరు కంగన్ వాటర్. అలాంటిది ఒక నెలకి
1000 ఇంటూ 30,000 అవుతుంది. అలాగే ఒక 1 ఇయర్కి 30,000 ఇంటూ 12 ఇస్తే 3,60,000 రూపీస్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది ప్రైజ్ ఆఫ్ ది మషన్. అంటే 1 ఇయర్లోనే మనకి రిటర్న్స్ అన్నది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ మషన్ యొక్క లైఫ్ అరౌండ్ 20 ఇయర్స్, యావరేజ్గా చూసిన 20 సంవత్సరాలు. దీని వర్తబిలిటీ మనం పెట్టే ప్రైజ్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. అలాంటిది ఇందులో కేవలం ఓఆర్పిఏ కాదు, ఆల్కలైనేషన్ ఉంటుంది, సూపర్ హైడ్రేషన్ ఉంటుంది, అండ్ 11.5 pH వాటర్తో మనం వెజిటేబుల్స్ కడగవచ్చు, 2.5 pH వాటర్తో శానిటైజ్ చేయొచ్చు, 6 pH వాటర్తో మనం డైలీ స్నానం కూడా చేయొచ్చు. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండి సింగిల్ మషన్కి మనం 2 lakhs 3 lakhs పెట్టడం అన్నది చాలా వర్తబిలిటీ. మనందరం కూడా డబ్బులు సంపాదించడంలో చాలా బిజీగా ఉంటాము. బాగా డబ్బులు సంపాదిస్తాము. బాగా డబ్బులు సంపాదించి ఒక కారు కొనుక్కోవచ్చు, బాగా డబ్బులతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు, ఇంకా డబ్బులు ఉంటే ఒక బంగారం కొనుక్కోవచ్చు. బట్ డబ్బులతో వీ కెనాట్ బై ఏ హెల్త్. విత్ మనీ వీ కెనాట్ బై ఏ హెల్త్. వీ కెన్ ప్రివెంట్ ది హెల్త్, బట్ వీ కెనాట్ బై హెల్త్ విత్ మనీ. హెల్త్ ఈజ్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్. ఒకరి హెల్త్ని ఒకరికి ఇట్టే మనం దానం చేయలేము. సో అలా గిఫ్ట్ కింద మనం ఎవరికి ఇవ్వలేము. బాగా డబ్బులు ఇచ్చి ఒక కార్ డ్రైవర్ని పెట్టుకోవచ్చు, బాగా డబ్బులు ఇచ్చి ఒక ఇంటి పని మనిషిని పెట్టుకోవచ్చు. కానీ డబ్బులతో మన ఆరోగ్యం పడే బాధని వేరే వాళ్ళకి మనం అలా ఇవ్వలేము. హెల్త్ ఈజ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ మన ఆరోగ్యం మనం మాత్రమే కాపాడుకోవాలి. అయితే రిచ్ క్లాస్ వర్సెస్ మిడిల్ క్లాస్. సో నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఎఫోర్డ్ చేయగలరు అన్న ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. రిచ్ క్లాస్కి మిడిల్ క్లాస్కి ఏంటి తేడా అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 5 lakhsతో కారు కొనుక్కుంటాడు. రిచ్ క్లాస్ ఉన్న వాళ్ళు 50 lakhsతో కారు కొనుక్కుంటారు. మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు 30-40 lakhsతో ఇల్లు కొనుక్కుంటే, రిచ్ క్లాస్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద విల్లాలు 2 crores to 3 crores విల్లా కొనుక్కుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం ఒక 5 grams 10 grams బంగారం కొనుక్కుంటే, రిచ్ క్లాస్ ఉన్న వాళ్ళు కేజీల్లో బంగారం కొనుక్కుంటారు. సో ఇది డిఫరెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ వాస్తవానికి మై డియర్ ఫ్రెండ్స్, ద మేజర్ డిఫరెన్స్ ఈస్ రిచ్ క్లాస్ పీపుల్కి ఒక ధైర్యం ఉంటుంది. తన ఫ్యామిలీకి ఏదన్నా జరిగినా హీ కెన్ ఎఫోర్డ్ విత్ హిస్ మనీ. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఆయన ఫ్యామిలీకి ఏదన్నా జరిగినా హీ కెన్ సర్వైవ్ విత్ దట్ మనీ. బట్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఆ ధైర్యం ఎప్పటికీ రాదు. సో మన చేతుల్లో ఒక స్టేజ్ దాటేసరికి మిడిల్ క్లాస్ పర్సన్ ఈజ్ నాట్ అఫోర్డబుల్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ families are not affordable for hospital bills. Middle class families are not affordable for sickness. ఈ కంగన్ వాటర్ ఎవరు తీసుకుంటారు అంటే ఐదర్ మిడిల్ క్లాసో రిచ్ క్లాసో కాదండి. ఎవరికైతే హెల్త్ కాన్షియస్ ఉందో వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే తన ఫ్యామిలీని తనకంటే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే తన పిల్లలకి లైఫ్ ఇవ్వాలని అనుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిజైన్ ఫర్ రిచ్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్, బట్ మెజారిటీ ఈస్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ కంగన్ వాటర్కి అవసరం చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈరోజు 70-80% ప్రతి హాస్పిటల్స్ కూడా కేవలం మిడిల్ క్లాస్ పీపుల్ వల్లే రన్ అవుతుంది. ఏ హాస్పిటల్ చూసినా పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. డిసీజెస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ వస్తుంది. Today we are spending only 2 to 3 lakhs, but the life it will give 20 years. సో 20 సంవత్సరాలు మన కుటుంబం మొత్తాన్ని కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సెషన్ మొత్తంలో నాకు అర్థమైన విషయం ఒకటే, మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ ద్వారా, విటమిన్ సిస్ ద్వారా, గ్రీన్ టీస్ ద్వారా, పళ్ళు పలహారాల ద్వారా ఇవన్నీ డైలీ తీసుకోవాలి. కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇవన్నీ డైలీ తీసుకోలేరు. బికాస్ ఇట్స్ ఆల్ ఆర్ ఎక్స్పెన్సివ్. చాలామంది ఆరోగ్యానికి కేవలం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా తక్కువ మంది ముందు చూపుతో తన ఫ్యామిలీని కాపాడుకుంటారు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకే కార్ డ్రైవింగ్లో సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇప్పుడున్న కరోనాలో మాస్క్ పెట్టుకోండి అంటారు. సో మనం సివియారిటీ లెవెల్స్ అన్నవి ప్రివెన్షన్ ద్వారా చాలా వరకు తగ్గించవచ్చు.
సో ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఇవన్నీ తీసుకున్నారు. ఫైనల్లీ హెల్త్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఆల్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి, మీ ఫ్యామిలీని హెల్తీగా చూసుకోండి. వెల్కమ్ టు హెల్దీ కెంగన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.